Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss motional parameters for projectile motion. Projectile motion already మనం చెప్పుకున్నాం. దానికి డెరివేషన్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మోషనల్ పారామీటర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఆ మోషనల్ పారామీటర్స్ ని మనం కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి టైమ్ ఆఫ్ అసెండ్, టైమ్ ఆఫ్ డిసెండ్, నెక్స్ట్ మాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, వీటిని మోషనల్ పారామీటర్స్ అని అంటాం. సో మోషనల్ పారామీటర్స్ కి ఫస్ట్ వచ్చేసి మనం ఏం తీసుకుందాం అంటే టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ అసెంట్ దాన్ని TA గా తీసుకోండి. TA. సో ప్రొజెక్టైల్ మోషన్ అనేది తీసుకున్నప్పుడు ఈ ప్రొజెక్టైల్ మోషన్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది చూడండి. ఇక్కడ AB అనేది తీసుకోండి. OA నుంచి O దగ్గర నుంచి Aకి వెళ్ళే టైం ని వెళ్ళేటప్పుడు ఎంత టైం అయితే పడుతుందో దాన్ని ది టైం టేకెన్ ఫర్ ప్రొజెక్టైల్ మోషన్, ది టైం టేకెన్ ప్రొజెక్టైల్ మోషన్ ఫ్రమ్ point of projection to maximum height, that is called time of ascent. Time of ascent ని TA తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాంపోనెంట్స్ అనేవి రాసుకుంటాం. ఆ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే అలాంగ్ y యాక్సిస్ కాబట్టి uy ఈక్వల్ టు u sin theta, uy అనేది మనం రాసుకున్నాం. నెక్స్ట్ ay ఈక్వల్ టు -g అనేది తీసుకుందాం. ఇన్ వర్టికల్ డైరెక్షన్ లో మనం ఏం రాసుకుంటాం అనేది ఆల్రెడీ వర్టికల్ మోషన్ లో మనం చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసి sy ఈక్వల్ టు y అనేది తీసుకుంటాం. బట్ ఇక్కడ మాక్సిమం హైట్ కాబట్టి ఆ మాక్సిమం హైట్ అనేది h గా రాసుకుంటాం, h మాక్సిమం. నెక్స్ట్ వచ్చేసి t ఈక్వల్ టు ta అనేది తీసుకుంటాం. T ఈక్వల్ టు TA. దానికి ఇక్కడ డయాగ్రామ్ అనేది డ్రా చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఈజ్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఇనిషియల్ వెలాసిటీ uy ఈక్వల్ టు u sin theta, నెక్స్ట్ ay ఈక్వల్ టు -g, y ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అనేది sy అనేది ఉంటుంది. నెక్స్ట్ t is equal to ta, ఇది మాక్సిమం హైట్. అక్కడ v is equal to 0. అట్ మాక్సిమం హైట్ దగ్గర v is equal to ఫైనల్ వెలాసిటీ becomes to 0 అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే టైమ్ ఆఫ్ అసెంట్. ఆ టైమ్ ఆఫ్ అసెంట్ అనేది కావాలి అంటే కైనమాటిక్ ఫస్ట్ ఈక్వేషన్ అనేది తీసుకుంటే వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్ v is equal to u plus at అనేది తీసుకోండి. vy ఈక్వల్ టు uy plus ay into t. సో t అనేది ఇక్కడ vy అనేది vy ఈక్వల్ టు ఎంత ఉంది, 0 అనేది ఉంది. uy అనేది ఎంత ఉంది అని అంటే u sin theta అనేది ఉంది. ay is equal to -g అనేది ఉంది. t is equal to ta. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కదా, దీన్ని మనం ఎలా రాస్తామనంటే u sin theta gta. ఇది సైడ్ తీసుకురండి. gta ఈక్వల్ టు u sin theta, ta ఈక్వల్ టు u sin theta by g, u sin theta by g. So what is the time of ascent? వాల్యూ అనేది చూడండి. ta is equal to u sin theta by g అనేది వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ మోషన్ అనేది తీసుకున్నాం అనుకోండి. వర్టికల్ మోషన్ అనేది తీసుకున్నప్పుడు theta ఈక్వల్ టు 90. ఫర్ వర్టికల్ మోషన్, వర్టికల్లీ అప్వర్డ్ బాడీ, అప్పుడు ఎంత అవుతుంది, theta ఈక్వల్ టు 90 అవుతుంది. అప్పుడు ta ఈక్వల్ టు u by g అనేది అవుతుంది.
u/g. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే సెకండ్ వన్ మనం ఏం చేద్దామని అంటే సెకండ్ మోషనల్ పారామీటర్స్ చూడండి. మాక్సిమం హైట్ అనేది తీసుకోండి. మాక్సిమం హైట్ దాన్ని మనం ఎలా మెజర్ చేద్దాం, దాని వాల్యూ అనేది ఎంత ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఇదే తీసుకుంటున్నాం, ఎందుకంటే మాక్సిమం హైట్ మనకు తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి మాక్సిమం హైట్. తర్వాత వచ్చేసి by తెలుసు, uy అనేది తెలుసు, నెక్స్ట్ t వాల్యూ తెలుసు, యాక్సలరేషన్ అనేది తెలుసు. కాబట్టి మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి థర్డ్ కైనమెటిక్ ఈక్వేషన్ అనేది తీసుకోండి. v² - u² = 2as, vy² - uy² = 2ayesy. ఈ వాల్యూస్ ని ఇక్కడ రాసాం కదా, ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. vy = 0 - uy = u sin theta హోల్ స్క్వేర్ 2 ఇంటూ మైనస్ ay అనేది తీసుకోండి, మైనస్ g అనేది వస్తుంది కదా ay అనేది. నెక్స్ట్ sy అని అంటే h మాక్సిమం. దీన్ని ఎలా రాసుకుంటాం, -u² sin square theta = -2gh maximum. h maximum ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, u² sin square theta by 2g. ఇక్కడ కూడా వర్టికల్లీ అప్వర్డ్ అనేది తీసుకున్నప్పుడు theta = 90 అనేది తీసుకున్నాం అని అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది అనేది చూడండి. ఫర్ వర్టికల్లీ అప్వర్డెడ్ vertically upward body, theta = 90 degrees అనేది తీసుకున్నప్పుడు, theta = 90 degrees తీసుకుంటే sin square theta వాల్యూ 90 అని అనుకోండి, sin theta వాల్యూ 1 అయిపోతుంది. సో h maximum = u²/2g అనేది అవుతుంది. తర్వాత వచ్చేసి థర్డ్ మోషనల్ పారామీటర్ ఏంటి అని అంటే టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ అని అంటే ఏ నుంచి బి కి ఎంత టైం పడుతుందో దాన్ని టైమ్ ఆఫ్ డిసెంట్ అని అంటాం. టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ డినోటెడ్ బై ది లెటర్ TD. ఇప్పుడు పైనుంచి కింద పడుతుంది. దిస్ ఈజ్ లుక్స్ లైక్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది చూసినప్పుడు ఇది మాక్సిమం హైట్. ఇక్కడ మాక్సిమం హైట్ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 0 అనేది ఉంటుంది. పైనుంచి కింద పడేటప్పుడు ay = +g అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైం అనేది ఎంత ఉంటుంది అని అంటే TD అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ వెలాసిటీ v అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అంటే అది h మాక్సిమం. సో u వాల్యూ తెలుసు, u = 0. నెక్స్ట్ ay = +g, t = TD, v = v. సో ఇప్పుడు ఇలా ఈక్వేషన్స్ ఇవన్నీ మనం రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, కైనమాటిక్ ఈక్వేషన్స్ అనేవి తీసుకోవాలి. ఆ కైనమాటిక్ ఈక్వేషన్స్ లో మనకి సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్ తీసుకోండి, s = ut + ½ ad² అనేది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు sy = uy × t + ½ ay × t². సో sy అనేది ఎంత అవుతుంది, h maximum అనేది అవుతుంది, ఈక్వల్ టు uy అనేది ఎంత అవుతుంది అని అంటే ఇది uy, ఇది కూడా vy అనేది తీసుకోండి.
వర్టికల్ గా తీసుకున్నప్పుడు uy అనేది 0 అవుతుంది. 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ay అంటే g అనేది అవుతుంది ఇంటూ టీ స్క్వేర్. టీ ప్లేస్ లో మనం td అనేది రాసుకుందాం. h maximum ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది హాఫ్ ఇంటూ g ఇంటూ td స్క్వేర్. అయితే మనకు ఆల్రెడీ h maximum వాల్యూ తెలుసు. h maximum ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g ఇంటూ td స్క్వేర్ అనేది అవుతుంది. సో ఇక్కడ 2 gets cancel. ఈ g నెక్స్ట్ సైడ్ తీసుకురండి u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై ఇక్కడ g ఇంటూ g స్క్వేర్ అనేది అవుతుంది td స్క్వేర్. సో స్క్వేర్ అనేది తీసేసామని అనుకోండి రూట్ తీసుకుంటే ఏమవుతుంది td ఈక్వల్ టు u sin తీటా బై g. మీకు ఇక్కడ ta వాల్యూ వచ్చేసి టైమ్ ఆఫ్ SNR అనేది ta ఈక్వల్ టు u sin తీటా బై g అనేది వచ్చింది. td వచ్చేసి u sin తీటా బై g అనేది వచ్చింది. ta ఈక్వల్ టు td ఈక్వల్ టు u sin తీటా బై g. ta ఈక్వల్ టు td ఈక్వల్ టు u sin తీటా బై g అనేది వస్తుంది. ఇది మోషనల్ పారామీటర్స్ లో టైమ్ ఆఫ్ అసెండ్ తర్వాత టైమ్ ఆఫ్ డిసెండ్ మాక్సిమం హైట్ అనేది కనుక్కున్నాం. తర్వాత వచ్చేసి మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ మోషనల్ పారామీటర్ లో ఫోర్త్ వన్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ని టీ తో డినోట్ చేస్తాం క్యాపిటల్ టీ తో. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటే ఏంటి అని అంటే ఇది టైమ్ ఆఫ్ అసెండ్ ఇది వచ్చేసి టైమ్ ఆఫ్ డిసెండ్. టోటల్ టైం ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని అంటాం. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ t ఈజ్ ఈక్వల్ టు ta ప్లస్ td. ఆల్రెడీ మనం చివరిలో రాస్తున్నాం చూడండి u sin తీటా బై g అనేది రాస్తున్నాం ta వాల్యూ. td వాల్యూ కూడా ఎంత వచ్చింది అని అంటే u sin తీటా బై g అనేది వస్తుంది 2u sin తీటా బై g అనేది వస్తుంది. సో ఇమోషనల్ పారామీటర్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో మనం టైమ్ ఆఫ్ అసెండ్ వాల్యూ u sin తీటా బై g అనేది చెప్తున్నాం. టైమ్ ఆఫ్ డిసెండ్ వాల్యూ కూడా సేమ్ వాల్యూ. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin తీటా బై g. నెక్స్ట్ మాక్సిమం హైట్ కూడా కనుక్కొని ఉన్నాం u స్క్వేర్ sin స్క్వేర్ తీటా బై 2g అనేది కనుక్కున్నాం. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. లాస్ట్ వన్ వచ్చేసి హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ r ఈక్వల్ టు మనం ఇదిగోండి O నుంచి B దాకా ఉన్న డిస్టెన్స్ ని మనం హారిజాంటల్ రేంజ్ అని అంటాం. ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ప్రొజెక్టైల్ బాడీ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు డెస్టినేషన్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత వరకు అయితే ఉంటుందో ఈ గ్యాప్ ని హారిజాంటల్ రేంజ్ అనేది తీసుకుంటాం. ఆ హారిజాంటల్ రేంజ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనం అన్ని ఏం తీసుకున్నాం అని అంటే వర్టికల్లీ అప్వర్డెడ్ అనేది తీసుకున్నాం. కింద నుంచి పైకి తీసుకున్నప్పుడు ఒక డయాగ్రామ్ వేసి u వాల్యూ t వాల్యూ s వాల్యూ a వాల్యూ అనేవి అవి రాసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మనకి కైనమాటిక్ ఈక్వేషన్స్ అనే వాటిల్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూ అనేది వచ్చింది. బట్ ఇక్కడ కూడా మనం హారిజాంటల్ మోషన్ అనేది తీసుకున్నాం. హారిజాంటల్ మోషన్ లో ux ఈక్వల్ టు u cos theta. నెక్స్ట్ ax ఈక్వల్ టు 0. నెక్స్ట్ వచ్చేసి t ఈజ్ ఈక్వల్ టు t గానే రాయండి. తర్వాత వచ్చేసి sx ఈక్వల్ టు r అనేది రాస్తుంది.
Sx ఈక్వల్ టు r అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత ఉంది అని అంటే మొత్తం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు x అనేది మనం ఇంత ముందు తీసుకున్నాం, బట్ ఇక్కడ మొత్తం టోటల్ డిస్టెన్స్ అనేది ఎంత అవుతుంది, r అనేది అవుతుంది. దాన్ని ఇలా రాసుకున్నాం. సో మనకి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి అనేది చూడండి. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం పడుతుంది, టోటల్ టైం అనేది క్యాపిటల్ టీ అనేది తీసుకుందాం. క్యాపిటల్ టీ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అన్నమాట. దాని వాల్యూ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు హారిజాంటల్ రేంజ్ కావాలి అని అంటే కైనమాటిక్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. S is equal to ut plus half at square. S అంటే sx గా తీసుకోండి, ux into t plus half into ax into t square. దీంట్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయండి. sx వాల్యూ అని అంటే ఎంత అవుతుంది అని అంటే r అనేది అవుతుంది. ux వాల్యూ u cos theta అనేది తీసుకుందాం ఇంటూ t అనేది ఉంది కాబట్టి ఆ t ప్లేస్ లో మనం క్యాపిటల్ T అనేది పెట్టండి, ప్లస్ హాఫ్ ఇంటూ a అంటే ax 0 అవుతుంది ఇంటూ t స్క్వేర్. r ఈక్వల్ టు u cos theta ఇంటూ t ప్లస్ హాఫ్ ఇంటూ ఇదంతా 0 అయిపోయింది. సో u cos theta ఇంటూ t వాల్యూ ఇక్కడ ఉంది 2u sin theta by g. ఇది r. ఇక్కడ u1 అనేది ఉంది, u1 అనేది ఉంది, u స్క్వేర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ sin theta ఇంటూ cos theta బై ఈ g ని ఇలా రాసుకుందాం. అయితే ఈ ఫార్ములా దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 sin theta cos theta అనేది ఎంత అవుతుంది, sin 2 theta అనేది అవుతుంది. sin 2 theta ఈక్వల్ టు 2 sin theta ఇంటూ cos theta. ఇది ఫార్ములా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r ఈక్వల్ టు u స్క్వేర్ బై g ఇంటూ sin 2 theta. వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ హారిజాంటల్ రేంజ్? హారిజాంటల్ రేంజ్ కి ఫార్ములా ఏంటి, r ఈక్వల్ టు u స్క్వేర్ sin 2 theta బై g. అది మాక్సిమం కావాలి అని అంటే మనకి ఎంత, ఫర్ మాక్సిమం రేంజ్, ఫర్ మాక్సిమం రేంజ్. మాక్సిమం రేంజ్ అనేది కావాలి అని అంటే సైన్ అనేది ఎప్పుడు కూడా మాక్సిమం ఎప్పుడు అవుతుంది, 1 దగ్గర అవుతుందండి. మరి మాక్సిమం రేంజ్ అని అంటే ఆర్ మాక్సిమం అనేది ఎప్పుడు అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. సైన్ 2 theta ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు sin 2 theta అనేది 1 ఎప్పుడు అవుతుంది, 90 దగ్గర కదా. sin 2 theta ఈక్వల్ టు sin 90 degrees, 2 theta ఈక్వల్ టు 90 degrees, theta ఈక్వల్ టు 45 degrees, theta ఈక్వల్ టు 45 degrees. సో ఈ దీన్ని ఇక్కడ మాక్సిమం అనేది ఆర్ మాక్సిమం అనేది కావాలి అని అంటే మనం ఏం చేయాలి, ఈ వాల్యూ అలాగో మనం 1 అనేది తీసుకున్నాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ మాక్సిమం ఈక్వల్ టు యూ స్క్వేర్ బై జీ అనేది అవుతుంది. లేదు తీటా వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కూడా రానించే కదా మనం రాసుకుంది ఇక్కడంతా. సో ఆర్ మాక్సిమం అనేది ఎంత అవుతుంది, మాక్సిమం హారిజాంటల్ రేంజ్ అనేది ఎంత అవ్వాలి, యూ స్క్వేర్ బై జీ అనేది అవుతుంది. హారిజాంటల్ రేంజ్ అనేది ఎంత అవుతుంది అని అంటే ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 theta బై జీ అనేది అవుతుంది. సో దీస్ ఆర్ ది మోషనల్ పారామీటర్స్. మోషనల్ పారామీటర్స్ లో మనం ఫస్ట్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్, టైమ్ ఆఫ్ అసెండ్, టైమ్ ఆఫ్ డిసెండ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్ ఆర్ కాల్డ్ మోషనల్ పారామీటర్స్. వీటికి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.